నిర్మల్ జిల్లా కాణాపూర్ ప్రాజెక్టులో పెంబి సెక్టర్ రాముగూడ గ్రామంలోని అంగన్వాడీ విధులు నిర్వహిస్తున్న రాణిని టీఎన్జీఓ సంఘానికి సంబంధించిన లీడర్ సంపూర్ణ, మాధవి, సిడిపిఓ కలిసి మానసికంగా వేధిస్తున్నారని, తప్పుగా ప్రచారం చేస్తున్నారని, విధులకు ఆటంకం కలిగించే విధంగా పనిచేస్తున్నారని రాణి ఆరోపించారు. సిడిపిఓకు తొత్తులుగా ఉన్న కొంతమంది అంగన్వాడీ టీచర్స్ యూనియన్ నాయకులుగా, సెక్టార్ లీడర్లుగా చలామణి అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని సిఐటియు నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఉమ్మడి సురేష్ సిఐటియు నిర్మల్ జిల్లా కార్యదర్శి ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది. కానాపూర్ సిడిపిఓ గారు అంగన్వాడీ టీచర్ని రాణిని మానసికంగా చాలా హింసించే పరిస్థితి, వేధించే పరిస్థితికి గురి చేస్తున్నారు. అదేవిధంగా కానాపూర్లో 4 మండలాల్లో మొత్తానికి అవినీతి దందా కొనసాగుతుంది. ఆల్రెడీ ఫోన్పే చేసిన ఘటనలు ఇంకా దీనిలో కనబడుతుంది. అన్ని ఆధారాలతోనే మాట్లాడడం జరుగుతుంది. కానాపూర్ సిడిపిఓను వెంటనే విధుల నుంచి బహిష్కరించాలి, మొత్తానికి డిస్మిస్ చేయాలంటే సిఐటియు నిర్మల్ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇలా దస్త్రాబాద్ కానీ, కడెం కానీ, కానాపూర్ కానీ, బెంబి కానీ, అదేవిధంగా మామిడ మండలంలో ఉన్న అంగన్వాడీ టీచర్సు ఇలా సిడిపిఓకు తొత్తుగా మారి, సెక్టర్ లీడర్స్ తొత్తుగా మారి ఇలా కానాపూర్ సిడిపిఓ చాలా మంచిదని చెప్పడం చాలా దారుణం అనేది సిఐటిగా మేము ఖండిస్తున్నాం. 15 రోజులు సెలవుల, ఎండాకాల సెలవుల సందర్భంగా ఆయా దగ్గర 800, టీచర్ దగ్గర 1200, సెంటర్కి 2000 రూపాయలు సిడిపిఓ వసూలు చేసే సంగతిగా మా దగ్గర వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఒక జిల్లా స్థాయిలో ఉన్నతమైన కమిటీ వేసి కానాపూర్ సిడిపిఓ మీద విచారణ చేయాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు ఉన్నత అధికారులకు మేము తెలియడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా డిడబ్ల్యూ గారు కానీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వెంటనే కానాపూర్ సిడిపిఓ మీద విచారణ చేయాలని ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ టీచర్లను పక్కదారి పట్టించే పరిస్థితి ఇంకా ఇలా ఒక అంగన్వాడీ టీచరే ఇలా సిడిపిఓ స్థాయిలో ఇలా వ్యవహరించే పరిస్థితి కానాపూర్ ప్రాజెక్ట్ పరిధిలో ఉంది. కాబట్టి సిడిపిఓ గారు సిడిపిఓ పనిచేయాలి, అంగన్వాడీ టీచర్లు పనిచేయాల్సిన అవసరం ఇంకా ఉందని సిఐటిగా మేము భావిస్తున్నాం. కాబట్టి కార్మికుల హక్కుల కోసం, కార్మికుల సమస్యల మీద కొట్లాడాలి తప్ప ఇలా అధికారికి తొత్తుగా మారి ఇలా వ్యవహరించే పరిస్థితి ఇలా అక్కడ టీచర్స్ ఉన్నారు. టీచర్లు ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈరోజు మేము సిఐటిగా మేము ఆ టీచర్లకు అదని విజ్ఞప్తి చేస్తున్నాం.